నీ హృదయము ఎప్పుడు కూడా దేవుని స్తుతించేదిగా ఉండాలి. ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఏ అనుభవంలో నీవు ఉన్నా, నిత్యము నీ హృదయము దేవుని స్తుతించాలి. కీర్తన గ్రంథములో అంటాడు, నిత్యము యెహోవాను స్తుతించదను. స్తుతించే మనసు కలిగిన వాడు దేవునితో సహవాసము చేయుచున్నవాడు. ఆయన నీతో ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే వాక్యంలో అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తే ఈ కుటుంబంతో దేవుడు ఉంటాడు. సంఘముగా కూడి స్తుతిస్తే దేవుడు నీ మధ్య ఉంటాడు. భార్య భర్తలుగా కూడి స్తుతిస్తే అక్కడ ఆయన ఉంటాడు. పిల్లలుగా కూడి స్తుతిస్తే అక్కడ ఆయన ఉంటాడు. హల్లెలూయా. అంటే ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము,